హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్లోని అమరేంద్ర హాస్పిటల్కి వచ్చి భాగ్యకి అబార్షన్ జరగకుండా చూస్తాడు. భాగ్యని ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో మాట్లాడుకుందామని చెప్పి తీసుకుని వెళ్ళేసరికి భాగ్య కూడా టెన్షన్లోని జరిగిందంతా చెప్పేస్తుంది. పిల్లలందరూ తన గురించి ఎలా అనుకుంటున్నారు అని చెప్పి ఇదంతా విన్న అమరేంద్ర ఒక్కసారిగా షాక్ గురై తన పిల్లలతో మాట్లాడతానని చెప్తాడు. ఈలోపు నైట్ అవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని ఫోన్ చేస్తూ ఉంటే బాకీ వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు అమ్ము, నేను మనోహరి ఆంటీకి వడ్డిస్తాను, ఆవిడ మా అమ్మ లేని లోటు తీరుస్తుంది అని చెప్పి అంటుంది. దానికి ఒకసారిగా అయోమయంగా తను కాస్త చూస్తూ ఉంటాడు. మనోహరి తను చేసిన పనికి చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్ము తన వైపు వచ్చిందని చెప్పి. ఆకాష్ కూడా అవును, మనోహరి ఆంటీ మాకు ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు. ఈలోపు అంజలి కలగ చేసుకొని అమ్మ పొజిషన్ మిస్ అమ్మకి తప్ప ఇంకెవరికి ఇచ్చేది లేదు అన్నట్టు గట్టిగా చెప్తుంది. దానికి మనోహరి సీరియస్గా అంజలి కాస్త చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న బాగి అమరేంద్ర రావుతాడు ఒక్కసారిగా టెన్షన్కి అయోమయానికి గురవుతూ ఉంటారు. ఏంటి పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటున్నారని చెప్పి అమ్ము లేచి నేను మనోహరి ఆంటీకి వడ్డిస్తాను అని చెప్పి కొత్తగా బిహేవ్ చేయడం కూడా చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. తర్వాత అమ్ము, ఈ ఇంట్లోనే నాకు స్టడీస్కి డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి నెక్స్ట్ సెమిస్టర్ తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అని చెప్పి అమరేంద్రతో చెప్తుంది. దానికి అమరేంద్ర ఇంకా షాక్ గురవుతాడు. ఆకాష్ కూడా నేను కూడా అక్కతో పాటు వెళ్ళిపోతాను హాస్టల్కి, ఈ ఇంట్లోనే నాకు డిస్టర్బెన్స్గా ఉంది అని అంటుంది. దానికి అంజలి, ఆకాష్, అమ్ము అందరూ కలిపి చాలా షాక్ గురవుతారు. ఏంటి వీళ్ళిలా మాట్లాడుతున్నారు అని చెప్పి. అమరేంద్ర కూడా అమ్ము కాస్త చూస్తూ ఉండిపోతాడు. అమ్ము బిహేవియర్లో చేంజ్ చూసి ఇదంతా ఎవరు తనని పొల్యూట్ చేశారని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. బాగా మట్టుకు తన ప్రెగ్నెన్సీ వల్లనే పిల్లలు ఇలా మారిపోయారని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. చేసేది ఏమీ లేక ఏడ్చుకుంటూ కూర్చుంటుంది.